జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటనకు సంబంధించిన న్యూస్ ను ఈ రోజు మీ దృష్టికి అయితే తీసుకొస్తున్నా. యథా రాజా తదా ప్రజ అన్న ఒక సామెత అయితే ఉండాలి. అంటే రాజు గనక మంచివాడైతే మంత్రులు, సేవకులు, ప్రజలు అంతా కూడా మంచిగా ఉంటారు, ఉండటానికి ప్రయత్నిస్తారు, లేకపోతే కనీసం నటించనన్నా నటిస్తారు. ఎందుకంటే తప్పులు చేస్తే ఆ రాజు ఒప్పుకోడు కదా. అది ఒకవేళ ఆ రాజే గనక రాక్షసుడైతే ఆ రాజ్యంలో అవినీతి అంతా కూడా అందలం ఎక్కుతుంది. మంత్రులు పెద్ద పులుల్లాగా, సేవకుల గద్దలాగా ప్రజలు కిరాతకంగా ఉంటారు. సరే, ఇకపోతే ఈ మాటలో ఈ రాక్షస రాజ్యం అయినటువంటి పశ్చిమ బెంగాల్కు సరిగ్గా సూట్ అయిపోతాయి. పశ్చిమ బెంగాల్లో ఒక భయంకరమైన దారుణం చోటు చేసుకునేది. బెంగాల్కు చెందినటువంటి ఎవరా తల్లి పేరు వచ్చేసి శ్వేతా ఖాను, కొడుకు పేరు వచ్చేసి ఆర్యన్ ఖాను. చూడు, మళ్ళా అమ్మ కొడుకే. వీళ్ళు అసలు మనుషులా లేకపోతే వీళ్ళు మనుషులకు పుట్టారా, కంచరగాడిలకు పుట్టారా నాకైతే అర్థం కాలే. కానీ వీళ్ళు ఓ అమ్మాయిని ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసి ఆ తరువాత ఈ బ్లూ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అశ్లీల చిత్రాల్లో నటించాలని, అదే విధంగా బార్ డాన్సర్ గా పనిచేయాలని చెప్పేసి ఆ అమ్మాయి మీద ఒత్తిడి చేశారు. దానికి ఆ అమ్మాయి అంగీకరించకపోవడంతో గత 6 నెలలుగా ఒక ఫ్లాట్ లో బంధించి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారంట. బాధితురాలు వాళ్ళ నుంచి ఎలాగోలా ప్రాణాలు అరిచేత పెట్టుకొని తప్పించుకొని స్థానికంగా ఉన్న పోలీసులను ఆశ్రయించడంతో ఇప్పుడు ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది. ఇంకా మీరు లెక్కేసుకోండి, ఆ బిడ్డ ఆడబిడ్డను ఎన్ని చిత్రహింసలు పెట్టి ఉంటారో ఈ రాక్షసులు మీరు ఒకసారి ఊహించుకోండి. అయితే పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం బెంగాల్కు చెందినటువంటి తల్లి కొడుకులైనటువంటి శ్వేతా ఖాను, ఆర్యన్ ఖాన్లు ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ముసుగులో పోర్న్ వీడియోల రాకెట్ ను, దానికి సంబంధించిన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ను నడిపిస్తా ఉన్నట్టు విచారణలు అయితే బయటపడింది. ఈ అమ్మ జీవితం. ఇప్పుడు సరే, ఏదో ఇద్దరు మగోళ్ళలో లేకపోతే ఇద్దరు ఆడవాళ్ళు చేస్తారంటే సరేలే, ఏదోలే రకరకాలు మనుషులు నాశనం అయిపోయేదానికి, కలియుగాంతం అయ్యేదానికి ఏదో ఒకటి జరుగుతుందిలే అని అనుకోవచ్చు. తల్లి బిడ్డ ఈ పని చేస్తారంటే ఏందిరా స్వామి, నాకు అర్థమే కాలేదు. అదేమి తల్లి, ఈడేమి కొడుకు, మీ బతుకలో నా మెట్టుకొట్ట, ఏమి జాతిరా నాయన. ఇందులో భాగంగానే ఎక్కువ జీతం ఆశ చూపించి నిరుద్యోగులైనటువంటి అమ్మాయిలను ఉద్యోగం పేరుతో నమ్మించి ఆ తరువాత అశ్లీల చిత్రాల్లో నటించాలని చెప్పేసి బలవంతం చేసేవాళ్ళన్న భయంకరమైన వాస్తవాలను పోలీసులు అయితే చెప్పుకొని వచ్చారు. 6 నెలల క్రితం 24 ఉత్తర పరగణ జిల్లాలకు చెందినటువంటి ఓ అమ్మాయి జాబ్ కోసం ఫేస్బుక్లో ఈ ఆర్యన్ ఖాన్ అయితే సంప్రదించిందంట. ఫేస్బుక్లో హౌరాలోని తమ ఇంటికి వస్తే ఉద్యోగం గురించి మాట్లాడి ఇప్పిస్తామని చెప్పేసి వాడు నమ్మ బలికినాడు. ఆ అమ్మాయి గుడ్డిగా నమ్మి సరే ఉద్యోగం కావాలన్నట్టు వాళ్ళ ఇంటికి పోయింది. కాదు, అదేమన్నా ఆఫీస్ అమ్మ, వాళ్ళ ఇంటికి ఎందుకు పోవడం? ఇంకా నమ్మ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూస్తారు, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో చూస్తారు. వాళ్ళ పేర్లు చూసి కూడా నువ్వు గుడ్డిగా నమ్మి వాళ్ళ కొంపలకు పోయినావంటే ఇంక నీకు ఏమనాలా కూడా నాకు అర్థం కావడం. నిన్న అమాయకురాలనాలా, మూర్ఖురాలనాలా, ఏమనాలా కూడా నాకు అర్థం కావడం. ఇకపోతే ఈ ఆర్యన్ ఖాను, వాడి తల్లి శ్వేతా ఖాన్ కలిసి ఆ అమ్మాయిని ఈ బార్ డాన్సర్గా ఆ వృత్తిలోకి దించడానికి విపరీతంగా ట్రై చేశారంట. కానీ దానికి ఆమె ఏ మాత్రం కూడా ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి పైన దాడి చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి మొబైల్ లాక్కొని ఒక ఫ్లాట్లో ఒంటరిగా బంధించేశారంట. 6 నెలల పాటు ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడం, హింసించడం, 4 రోజులకు ఒకసారి భోజనం పెడతా ఉన్నారని చెప్పేసి ఆ అమ్మాయి పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో పేర్కొనింది. ఈ విషయం అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోవడం, దాంతో పాటుగా ఆ అమ్మాయిని చూస్తే అట్లే ఒళ్ళు గగురు పుట్టేలా, భయపడేటట్టు అంత ఆందోళనకరంగా ఉండేసరికి ఆ అమ్మాయి పరిస్థితి పోలీసులు ఆ అమ్మాయిని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పేసి పశ్చిమ బెంగాల్ పోలీసులు చెప్తా ఉన్నప్పటికీ కూడా దోషులు ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరా అభినవ్ సోర్పణక్ అయినటువంటి మమతా బేగంకు ప్రియమైన వారు కావడంతో, ఎందుకంటే వాళ్ళు ఇంకా బాగా ఇష్టం కదా, ప్రియమైన వాళ్ళు కావడంతో ఇక ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొనింది. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి ఎందుకు జైల్లో వేస్తారా, ఊరికి అటు తీసుకుపోయి నా మాత్రానికి మళ్ళా వదిలేస్తారా? ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాజ్యం అంతా వీళ్ళదే కదా, ఇంక ఏం జరుగుతుందో చూడాలా. అమ్మ, ఎవరైనా కూడా ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలా, లేకపోతే ఈ అమ్మాయి ప్లేస్లో మీరు ఉంటారు. అది జాగ్రత్తగా ఉండకపోతే కొంపలు కొల్లేరైపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ తర్వాత మీ ఇష్టం చెప్తున్నాం. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.